బంతిపూల దండలు కానీ ఏదైనా ముడుపులు కానీ కడితే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని అయితే బంతిపూల దండలు కానీ ముడుపులు కానీ ఇక్కడనైతే కడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చెట్టు పైన మొత్తం కూడా మనకు బంతిపూల దండలు దర్శనమిస్తున్నాయి. చూడండి, గంగిరేగు చెట్టు మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ బంతిపూల దండలు ఆ చెట్టు పైన పడితే తమకు తొందరగా పెళ్ళవుతుందని కానీ లేకుంటే సంతానం కాని వారికి సంతానం తొందరగా కలుగుతుందనే ఉద్దేశంతో ఈ చెట్టు పైన ముడుపులు కానీ ఆ బంతిపూల దండలు కానీ వేస్తారని మనకి ఇక్కడ వారైతే చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చుట్టూ కూడా ముడుపులు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ నుంచి అయితే గర్భగుడిలోకి అయితే వెళ్ళాలి. నాతో పాటు మీరు వచ్చేయండి. ఫ్రెండ్స్, మనం అదేవిధంగా చూసుకున్నట్లయితే గర్భగుడికి వెళ్ళే క్రమంలో మనకి ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క పట్నం అయితే ఏదైతే ఉంటుందో ఆ పట్నం ఒక చెక్క పైన తీర్చుంచారు. ఆ పట్నం పైన మన రూపాయి బిళ్ళను కనుక వేసినట్లయితే ఆ రూపాయి బిళ్ళ నిల్చున్నట్లయితే మనం కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అని చెప్పారు ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఒకసారి ఈ పట్నాన్ని కూడా చూడండి, మనకి ఏ విధంగా కనిపిస్తుందో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అల్లుబండ అంట. 2 బొటన వేళ్ళు అక్కడ పెట్టి మనము ఏదన్నా అల్లు పడితే కనుక మనం తప్పు చేసినటువంటి తప్పులను అయితే ఇక్కడ చెప్తారని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్, ఈ గుడి చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే తెలంగాణలోనే ప్రసిద్ధి చెందినటువంటి గుడులలో ఈ గుడి కూడా ఒకటి. ఈ గుడి చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే పూర్వకాలంలో కుమారస్వామి ఇక్కడ తపస్సు చేసుకునేవారట. ఆ విధంగా కుమారస్వామి పేరుతోనే కుమారవెల్లి అనే పేరు అయితే ఈ గ్రామానికి వచ్చిందని మనకి ఇక్కడ వారైతే చెప్తున్నారు. శివుడు తన భక్తులను కాపాడుకోవడానికి వీర శైవ మతరాధకులైన మాదిరాజు మాదమ్మ అనే దంపతులకు కుమారునిగా జన్మించి తన భక్తులను కాపాడుకోవడానికైతే ఇక్కడ మల్లన్న స్వామి వారి అవతారం ఎత్తి ఇక్కడనైతే కొలువుదీరాడని అయితే మనకు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ పరమశివుడు తన యొక్క లింగ రూపంలో కాకుండా ఇక్కడ గంభీరమైనటువంటి ఆకారంలో వెలిసి భక్తులకైతే దర్శనమిస్తున్నాడంట ఫ్రెండ్స్. మనం స్వామివారి విగ్రహం దగ్గర చూసుకున్నట్లయితే దేవేర్ల యాదవ కులానికి చెందినటువంటి గొల్లకేతమ్మ, లింగ బలిజా కులానికి చెందినటువంటి మేడలమ్మ స్వామివారికి ఇరువైపులనైతే దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం కూడా 500 సంవత్సరాల క్రితము మట్టితో చేసినటువంటి విగ్రహమే మనకి ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఎలాంటి రాతితో చెక్కినటువంటి విగ్రహం అయితే దర్శనం ఇవ్వదు. అదేవిధంగా ఇక్కడ మట్టితోని ఆ స్వామి వారిని విగ్రహంగా ఎవరు తయారు చేశారని అయితే మీకు డౌట్ రావచ్చు. అయితే ఆ కాలంలో ఒక గొర్రెల కాపరి, కొమురయ్య అనే గొర్రెల కాపరి ఆ గుట్ట పైనకు తన గొర్రెలను మేపుకోవడానికి అయితే వెళ్తాడట. అక్కడ భయంకరమైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారు అయితే తనకు దర్శనం ఇస్తారట. తనకు దర్శనం ఇచ్చిన వెంటనే తను మాయమవుతాడంట. ఆ విధంగా గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ఆ స్వామి వారి యొక్క విగ్రహాన్ని అదే విధంగా ఆ మట్టితోనైతే ఆ బండరాళ్ళ కింద అయితే చేస్తాడంట. అందుకోసమే ఆ బండరాళ్ళ కింద ఆ బండ సొనుకలలో అని అంటారు ఫ్రెండ్స్. ఆ బండ సొనుకలలో ఆ మల్లికార్జున స్వామి వారు అయితే ఉంటారు. ఆ బండ సొనుకలలోనే తను మట్టితోని విగ్రహం తయారు చేయడానికి కారణం ఏమిటంటే ఎంతటి వర్షం వచ్చినా కూడా ఆ స్వామివారి విగ్రహం అనేది కరగకుండా ఆ బండరాళ్ళ కిందనైతే ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని అయితే గొర్రెల కాపరి కొమరయ్య అనే అతను అక్కడ ఆ విగ్రహాన్ని అయితే రూపొందించాడని అయితే మనకు చెప్తున్నారు ఫ్రెండ్స్. అదే విధంగా మరొకసారి ఏంటంటే ఆ కొమరయ్య పేరు మీదుగానే ఈ కొమరవెల్లి గ్రామాన్ని కొమరవెల్లి గ్రామంగా పిలుస్తారని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఆ గొర్రెల కాపరి కొమరయ్య ఏం చేసేవాడంటే ఆ స్వామివారిని అక్కడ మట్టి విగ్రహంతో ప్రతిష్ఠించి తాను కాస్తున్నటువంటి గొర్రెల దగ్గర నుంచి వచ్చేటువంటి పాలతో ఆ స్వామివారికి అభిషేకం చేసి తగిన పూజలు చేసి ఆ స్వామివారిని అయితే దర్శించుకునేవాడట. కొమరయ్య దర్శించుకునేటువంటి మల్లికార్జున స్వామి వారి యొక్క ప్రతిమలు ప్రతి ఒక్కరికి తెలిసి కూడా ఇక్కడ పుణ్యక్షేత్రంగా ఈ గుడి అయితే వెలిసిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఈ గుడిలో ఒక శివలింగాన్ని చూడొచ్చు. ఆ శివలింగానికి వెనకాల ఒక ముని విగ్రహం కూడా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒగ్గు కళాకారులు మల్లన్న స్వామికి వేసినటువంటి పట్నాన్ని మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అద్భుతమైనటువంటి డిజైన్స్ అయితే మీరు చూడండి. ఇక్కడ మల్లన్న పట్నాలు లేదా మల్లన్న స్వామికి సంబంధించినటువంటి పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తారని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఇది ఒక హాల్గా ఇక్కడ నిర్మించి అందమైన కట్టడంతో ఈ హాల్ని అయితే ఇక్కడ రూపొందించారు. ఫ్రెండ్స్ చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో. స్వామి శ్రీశైల ఫ్రెండ్స్ ఎక్కువగా భక్తులు ఆదివారము బుధవారము వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారంట. మనం ఈ గుడికి చేరుకోవాల్సిన మార్గం అయితే కరీంనగర్ నుంచి అయితే 84 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి అయితే 90 కిలోమీటర్లు ఉంటుంది, వరంగల్ నుంచి అయితే 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది, మరియు సిద్దిపేట నుంచి అయితే 22 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం గంగిరేగు చెట్టును చూసుకుంటే కూడా చాలా పర్యావరణంతో కూడినటువంటి గ్రీన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మన కింది నుంచి చూసుకున్న దానికన్నా పైనుంచి చూసుకున్నట్లయితే గుడి గోపురం కానీ ఇక్కడ ఉన్నటువంటి గంగిరేగు చెట్టు కానీ మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి అయితే మీరు చూడండి. ఫ్రెండ్స్ మనం ఈ గుడి టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం 4 గంటలకు తెరిచి మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేస్తారంట. మళ్ళీ మధ్యాహ్నము 3 గంటలకు తెరిచి సాయంత్రం వేళ 8:30 గంటలకైతే ఈ గుడిని అయితే క్లోజ్ చేస్తారంట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి అయితే మనం సూదిమాన గుండు అని ఉంటుందట. మల్లన్న స్వామి త్రిశూలం అక్కడ ప్రతిష్ఠించాడట. ఆ సూదిమాన గుండు దగ్గరికి అయితే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్దాం రా. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గుట్ట పైన మనకి ఎల్లమ్మ అమ్మవారి అయితే గుడి ఉంది. చూడండి కొత్తగా నిర్మించినటువంటి గుడి. ఈ గుడి దాటిన తర్వాతనే మనం సూదిమాన గుండు వద్దకు అయితే చేరుకోవచ్చు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సూదిమాన గుండు వద్దకు అయితే వెళ్దాం. నాతో పాటు రండి. మనం అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లమ్మ గుడి దాటిన తర్వాత మనకి ఇక్కడ నల్లపోచమ్మ అమ్మవారి యొక్క విగ్రహాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడైతే బోనాలు సమర్పిస్తారని కూడా మనకి ఇక్కడ వారైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహాలు దాటిన తర్వాత మనం కొంచెం పైనకి వెళ్తే మనకు సూదిమాన గుండు అయితే వస్తుంది. ఇప్పుడు మనమైతే సూదిమాన గుండు వద్దకు అయితే వెళ్తున్నాం. రండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనమైతే సూదిమాన గుండు వద్దకు వెళ్ళడానికి అయితే మెట్ల మార్గం అయితే ఉండదు. ఈ రాళ్ళు రప్పలు దాటుకొని ఆ గుండు వద్దకు అయితే చేరుకోవాలి. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గుండు దగ్గరికి వెళ్ళి అక్కడ చూద్దాం.
ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొందరు భక్తులు అయితే సూదిమాను గుండు పైకి అయితే ఎక్కుతున్నారు చూడండి. ఎలాంటి మెట్ల మార్గం ఉండదు, ఆ రాయినే మనం చేతులతో గట్టిగా పట్టుకొని ఆ గుండు పైకి అయితే ఎక్కాలంట. చూడండి ఇక్కడ కొందరు పిల్లలు అయితే ఎలా ఎక్కుతున్నారో చూడండి ఒకసారి. ఈ సూదిమాను గుండె ఎక్కడానికి అయితే చాలా మందికి అయితే సాధ్యం కాదంట. మల్లన్న స్వామి వారిపై అధిక భక్తి ఉన్న వాళ్ళే ఆ గుండుపైకి చేరుకుంటారని అయితే మనకు చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లవాడు అయితే ఎలా ఎక్కుతున్నాడో ఒకసారి మీరైతే చూడండి. ఆ పైన మల్లన్న స్వామి ప్రతిష్ఠించినటువంటి శూలాన్ని దర్శించుకోవడానికి మాత్రం అక్కడికి వెళ్తారని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఇంకో పిల్లవాడు కూడా ఎక్కడానికి అయితే ట్రై చేస్తున్నాడు చూడండి. నిజంగా చెప్పాలంటే ఈ పిల్లవాళ్ళకు ధైర్యమే ఉందని చెప్పచ్చు. ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న కూడా ఎక్కడానికైతే ట్రై చేస్తున్నాడు. ఈ గుండు పైనకి చేరుకోవాలంటే మనకు మెట్ల మార్గం లాంటిది ఎలాంటిది ఉండదు. ఆ గుండునే మనం జాగ్రత్తగా చేతులతో పట్టుకొని అయితే పై వరకు ఎక్కవచ్చు. చూడండి ఇక్కడ వాళ్ళు అయితే ఎలా ఎక్కుతున్నారో. ఆ పైనకి వెళ్ళిన ఈ ముగ్గురు అయితే చూడండి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. స్వామివారు అక్కడ ప్రతిష్ఠించినటువంటి శూలానికి అయితే వీళ్ళు నమస్కారాలు అయితే చేస్తున్నారు చూడండి. మళ్ళీ వాళ్ళు దిగడానికైతే చాలా తంటాలు పడి మెల్లగా అయితే కిందికి జారుకున్నారు ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు దిగడానికి ట్రై చేసినటువంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఆ గుండుపై నుంచి మన కింద పడినట్లయితే మనకు ఏదో ఒకటైతే అవుతుంది. చూడండి చాలా జాగ్రత్తగా అక్కడక్కడ అడుగులు వేసుకుంటూ చేతులతోని పట్టుకుంటూ అయితే కిందికి దిగాలి ఫ్రెండ్స్. చూడండి ఆ పిల్లవాడు ఎలా దిగుతున్నాడో ఒకసారి అయితే మీరు. ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే సూదిమాన గుండు వద్దకు అయితే చేరుకున్నాం. మనకు వెనకాల కనిపిస్తున్నటువంటి గుండే సూదిమాన గుండు. ఈ సూదిమాన గుండుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మల్లికార్జున స్వామి వారు అయితే ఆ గుండు పైన కూర్చొని ఇక్కడ గొర్రెలను అయితే కాచేవారని చెప్తున్నారు. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఆ గుండు పైన కూర్చొని ఈ కొమరవెల్లిలో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా ఆ స్వామి వారు అయితే చూసేవారని కూడా చెప్తున్నారు. ఈ గుండుకు సూదిమాన గుండు అని ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గుండు వచ్చేసి సూది ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆ గుండుకు సూదిమాన గుండు అనే పేరు అయితే వచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆ గుండు మీద చూడండి మీరు ఒకసారి శ్రీ మల్లికార్జున స్వామి వారు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి శూలం అయితే మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్.